ఓం సం సూర్యగ్రహాయ నమః. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. సవితృ సూర్యనారాయణాయ నమః. వైష్ణవి భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, ముఖ్యంగా ఎవరైతే వారు జన్మించినటువంటి సమయానుసారంగా ప్రతి వ్యక్తికి కూడా లగ్నంతో పాటుగా దశమ భావము అని ఉంటుంది. అంటే దశమ భావము అంటే 10వ స్థానము, 10వ భావము, 10వ రాశి. లగ్నము నుంచి 10వ స్థానము. ఆ రాశిలో శని ఉన్న, లేదా ఆ రాశిలో కేతు ఉన్న, 10వ స్థానాధిపతి ఉండకూడనటువంటి 9వ స్థానంలో కానీ లేదా 5వ స్థానంలో కానీ ఉన్నా, ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగానికి భావకారకుడు అంటే 10 అంటే కెరీర్ వైజ్ స్థానాన్ని తెలియజేస్తుంది. అంటే ఎవరైనా సరే తమ యొక్క కర్మలని అనుభవించటంలో, ముఖ్యంగా వివాహము, ఉద్యోగము, ధన సంపాదన, ఇవన్నీ కూడా కర్మస్థానమైనటువంటి 10వ భావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. దీన్ని ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు సూర్య భగవానుడు. మన జీవానికి, సమస్త కర్మలకి ఈయనే కారకత్వం వహిస్తూ ఉంటాడు. మరి ఈ సూర్య భగవానుడు వారి యొక్క జన్మజాతకంలో సరైనటువంటి పొజిషన్స్లో లేకపోయినా, రాహుతో కూడిన, రాహు చేత వీక్షించబడుతున్న, శని చేత కలిసిన, శని ఆ యొక్క రాశుల్లో ఉన్న, సూర్యగ్రహ రాశి అయినటువంటి సింహరాశిలో ఉన్న కొంతమందికి ఉద్యోగరీత్యా బాగా ఆలస్యము జరగటము, ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చి వీరు చక్కగా పార్టిసిపేషన్ చేస్తారు, కానీ ఉద్యోగ అవకాశాలు పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఉద్యోగం రాక సతమతమవుతూ ఉంటారు. చదువు అయిపోతుంది, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఉద్యోగం కోసం నిరీక్షణ చేస్తూ విసిగెత్తిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. చిన్నో చెరుకో ఏదో ఒకటి చేసుకుంటూ కొంతమంది అయితే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి కూడా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి అవకాశాలు కూడా వీరికి రావు. వీళ్ళందరూ చేయవలసినటువంటి ధర్మము ముఖ్యంగా ఈ సూర్య భగవానుడి యొక్క ఆరాధన. జాతకంలో ఇంకా కర్మకారకుడైనటువంటి శని కూడా ఉద్యోగానికి సంబంధించి ఆయన కూడా ఒక పార్టిసిపేషన్ ఉంది. ధనకారకుడైనటువంటి గురుడు ఉన్నాడు. ఎంతమంది ఉన్నా ఉద్యోగము అంటే సూర్య భగవానుడు. ఈయన జాతకంలో ఎక్కడున్నా సరే ఈయనకి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చాలా విశేషత, ప్రాముఖ్యతని సంపాదించింది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎంతగా ఈ యొక్క ప్రాతినిధ్యం ఉందో, ఉద్యోగం రాక సతమతమవుతున్నటువంటి వారు, అవకాశం ఉండి ఓపిక ఉన్నటువంటి వారు, ఎందుకంటే యంగ్ వయసులోనే ఉంటారు కాబట్టి పిల్లలు, తప్పనిసరిగా రోజు ఒక 12 సార్లు సూర్య నమస్కారాలు, సూర్యోదయానికి ముందు సూర్య నమస్కారాలు చేయటం, స్నానం చేసేయాలి, శిరస్నానం చేయటం, చక్కగా వారికి అవకాశం ఉంటే సూర్యుడు కనిపించే విధంగా బాల్కనీలో కానీ పైన కానీ, అంటే వారి మేడ పైన కానీ వెళ్ళటం, ఒక ఆసనం వేసుకోవటం, సూర్య నమస్కారాలు 12 చెయ్యాలి. అది మీరు ఇంటర్నెట్లో వస్తుంది, లేదా ఒక యోగా టీచర్ ద్వారా ఒకసారి అభ్యాసం చేసి నిత్యము సరే 12 సార్లు, అంటే 12 × 12 144 ఆసనాలు మనకి వస్తాయి. అవి చేయండి. దాని తర్వాత సూర్యుడు ఎదురకుండా కూడా ఒక పాత్ర, అది రాగి పాత్ర తీసుకొని, లేదా ఇత్తడి పాత్ర కానీ, ఆ పాత్రలో నీరు తీసుకొని స్వామివారి ఎదురుకుండా నిలబడి మీ కోరికని సంకల్పరూపంగా ఆయనకి చెప్పండి. ఉద్యోగం రావాలి, ఉద్యోగ సాధనలో సరైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన, నాకున్నటువంటి ప్రతిభని కనపరిచి చక్కగా నేను ఉద్యోగస్తుని అవ్వాలి, ఉద్యోగం ద్వారా ధన సంపాదన చేయాలి, ఈ నిరీక్షణ ఇంకా నేను చేయలేను మహానుభావ,
నా యొక్క కర్మల్లో ఏదైనా తేడా ఉంటే పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏదైనా దోషాలుంటే పోగొట్టి నాకు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించు అని చెప్పి స్వామివారి ఎదురకుండా ఆ యొక్క నీరు, ఆ యొక్క కిరణాలు నీటి ద్వారా మీకు చక్కగా మంచి ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకోండి, వినండి, లేదా పారాయణ చేయండి. 3 నిమిషాలు 4 నిమిషాలు మించి ఎక్కువ ఉండదు. అట్లాగే సూర్య నమస్కారాలు కూడా ఒక 10-12 నిమిషాలకు మించి 14 నిమిషాల మించి ఉండదు. అవకాశం లేనటువంటి వారు 6 సార్లు అయినా సరే లేదా ఒక్కసారైనా చేయండి. ఆ సూర్య నమస్కారం చేయటం, ఆదిత్య హృదయాన్ని వినండి. ఇంకా సమయం ఉంటే స్వామివారికి మంగళవారము శనివారము హనుమంతుడికి సంబంధించినటువంటి సుందరకాండ ఉంటుంది. దాంట్లో 63వ సర్గలో 28వ నామము ఉంటుంది. ఆ నామాన్ని మీ ఉద్యోగం వచ్చేంత వరకు 108 సార్లు చక్కగా ఆ యొక్క శ్లోకాన్ని పఠించండి. ఈ విధంగా గనక చేయగలిగినట్లయితే ఒక 6 రోజులు 12 రోజులు అట్లీస్ట్ 21 రోజుల్లో మీకు ఆ ఫలితం అనేటటువంటిది సాక్షాత్తు హనుమంతుల వారు మీకు ఇస్తాడు. సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ నిరీక్షణ చేసేవారు చెయ్యండి, ఆ ఫలితాన్ని అనుభవించండి. మన సనాతన ధర్మంలో ఇలాంటివి 1,00,000 ఉన్నాయి. వాటిల్లో చాలా ఉపయుక్తకరమైనటువంటి యోగంగా భావించి మీరు గనక పొద్దున్నే లేచి స్నానం చేసి విభూది నామాలు ధరించి గనక మీరు ఈ విధంగా చేయండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం అనేటటువంటిది వస్తుంది అని మీరు మనసారా అనుకోవాలి. ఆ విధంగా చేయండి. సూర్యనారాయణ అనుగ్రహం కలుగుతుంది. హనుమంతుల వారి యొక్క అనుగ్రహము చాలా సూక్ష్మంగా తేలిగ్గా రావటానికి సుందరాకాండలోని 63వ సర్గలో 28వ శ్లోకాన్ని గనక మీరు పఠించినట్లయితే 108 సార్లు చదవండి. చక్కగా మీకు విజయ పరంపర లభిస్తుంది. మంచి ఉద్యోగ పదవీ లాభం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ.